శోభాయాత్ర కూడా చాలా వైభవంగా కొనసాగుతుంది. చార్మినార్ దగ్గర బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు. పాత బస్తీలో విస్తృతంగా పర్యటిస్తూ శోభాయాత్రలో పాల్గొని బండి సంజయ్ ఉత్సాహాన్ని నింపుతున్నారు భక్తులకి. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. భారీగా గణనాథులు తరలి వస్తున్నారు. ఎంతలా అంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుకేస్తే రాలనంత జనం కనబడుతోంది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా జనసందోహం కనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా గణనాథుల నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇక 12 గంటల తర్వాత నగరం నలుమూలల నుంచి కూడా సాగర్ వైపు దారులు తీస్తున్నాయి. పూర్తిగా గణేష్ నిమజ్జనాలు కోలాహలంగా సందడిగా సాగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక ఓల్డ్ సిటీ వైపు నుంచి అయితే ప్రస్తుతానికి భారీగా గణనాథులు తరలి వస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా సాగర్ వైపు, సాగర్ దగ్గర పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. ఇక మరోవైపు గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇవాళ అలాగే రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనాల ప్రక్రియ కొనసాగబోతుంది. ఇప్పుడు పూర్తయిన నిమజ్జనాల తర్వాత ఆ వాహనాలని ఇటు ఐమాక్స్ సెంటర్ వైపు నుంచి బయటకు పంపిస్తారు. ఇక అర్ధరాత్రి నిమజ్జనం పూర్తయిన వాహనాలు మాత్రం ఆర్టీసీ ఎక్స్ రోడ్ వైపు మళ్లించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద పాత బస్తీ నుంచి వచ్చే గణనాథులు అయితే ఇటు ఎంజే మార్కెట్ మీదుగా ఆబిడ్స్, అలాగే లిబర్టీ మీదుగా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ వైపు చేరుకొని క్రెయిన్ల దగ్గరికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనం చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం హైదరాబాద్లో గణనాథుడి నిమజ్జనాలకు సంబంధించిన కోలాహల దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక మరాఠీ బ్యాండ్ దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. లైవ్ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. రైట్, చార్మినార్ వద్ద బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా గణనాథులకు స్వాగతం పలుకుతున్నారు. బాలాపూర్ గణనాథునితో పాటు మిగతా శోభాయాత్రలో పాల్గొంటున్న గణనాథులకు పాత బస్తీలో బండి సంజయ్ కుమార్ పాల్గొని అక్కడి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పెట్రిషి అందిస్తారు. గ్రామానికి చెందిన వాళ్ళు ఎంతో ప్రతిష్టమైన, చాలా స్పెషల్ గుంటంతా చేస్తుంది. ఇతర ప్రాంతానికి చెందిన వాళ్ళ లడ్డూని దక్కించుకున్నారని చేస్తుంది. మొత్తం మీద కూడా ఒక్కసారి చూస్తున్నట్టంటే కూడా ఎటువంటి అవాంఛనీయాలు ఘటనలు జరగకుండా బాలాపూర్ గణేష్ ఇప్పుడైతే ప్రస్తుతం మొదలైంది. ఇక్కడ నుంచి శోభయాత్రకి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒకవైపు కూడా మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది పొద్దున్న నుంచి శోభయాత్రకి మీరు ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా యాక్టివ్గా, చాలా మంచిగా, మార్నింగ్ నుంచి చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చినాం. చాలా యాక్టివ్ ఎంజాయ్ చేస్తూ వచ్చినాము. వస్తుంటే చాలా మంది ప్రసాదాలు కూడా పంచుతున్నారు. చాలా యాక్టివ్గా పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా రక్షణ ఇస్తున్నారు. మాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ చార్మినార్ చాలా క్లియర్ గా కనిపిస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ 4 ద్వారాల మధ్య నుంచి బాలాపూర్ గణేశుడు వస్తున్నాడని చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా మనకు చార్మినార్ చాలా క్లియర్ గా కనిపిస్తున్న విషయాలు, ఆ దృశ్యాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం మీద కూడా బాలాపూర్ గణేశుడికి చాలా విశిష్టత ఉంటుంది. ఆ గణనాడుని సుమారుగా 9 రోజుల వరకు పూర్తిగా కూడా ఒక శోభయాత్ర మనకి ఇప్పుడు చూడొచ్చు. కన్నుల పండుగలాగా కనిపిస్తుంది. ఒకవైపు చార్మినార్ వరకు చేరుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా శోభయాత్రకు పాల్గొనే భక్తులు అయితే చాలా మంది తరలి వచ్చారని తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఎంత అద్భుతాన్ని చూస్తున్నట్టనే అనిపిస్తుంది. పూర్తిగా కూడా ఎటువంటి అవాంఛనీయాల ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా చార్మినార్ అంతా కూడా సెన్సిటివ్ ఏరియా కాబట్టి సుమారుగా 1000 మంది పోలీసులని అలర్ట్ చేయడం అయితే జరిగిందని చూస్తున్నారు. ఒక్కసారి ఆ గణనాథులు చూస్తే కన్నుల పండగలాగా కనిపిస్తుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ చార్మినార్ నుంచి ఇప్పుడే ఇక్కడ నుంచి మొదలైంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మనం చూస్తున్నట్టయితే భక్తులు చాలా వరకు తరలి వచ్చారని చూస్తుంది. ఈ గణేశుడు కూడా బాలాపూర్ నుంచి, పోస్ట్ ఆఫీస్ నుంచి, చంద్రగుట్ట, ఫలక్నామా, శంషీర్గంజ్, ఆల్దాబాద్, అజ్వల్ గాంధీ, ఇక్కడ నుంచి షాలిబందా నుంచి చార్మినార్, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా పూర్తిగా కూడా ఎంజే మార్కెట్ నుంచి వయా వెళ్తుంది. ఆబిడ్స్, అక్కడ నుంచి బషీర్బాగ్, అక్కడ నుంచి ట్యాంక్ బండ్. మరికొంతసేపు ఇప్పుడు సుమారుగా టైం చూసుకుంటే 2 అవుతుంది. అంటే సుమారుగా 5 నుంచి అంటే 4:30-5 ప్రాంతంలో ట్యాంక్ బండ్ చేరుకుంటామని అయితే తెలుస్తుంది. ఒక్కసారి ఆ గణనాథుని చూడండి,
ఈ గణేష్ రావడం జరుగుతుంది అంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే సుమారు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు గణనాథుని చూడడానికి అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. పూర్తిగా అయితే శోభయాత్ర అయితే ఇంకా మరికొద్ది సేపట్లో కూడా ట్యాంక్ బండ్లో చేరుకుంటామని కూడా మొత్తం మీద అక్కడ శోభయాత్ర జరుగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకసారి చూస్తుంటే విజువల్స్లో కూడా భక్తులు అందరూ కూడా పూర్తిగా నిండిపోయారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా 9 రోజుల పాటు గణేషుని ఎంత భక్తితో ప్రార్థించడం అయితే జరుగుతుంది. బాలాపూర్ గణేష్ ఎక్స్క్లూజివ్గా మనం లైవ్ ఇస్తున్నాము. చూస్తున్నాం గణేష్ ముందే మనం కనిపిస్తున్నాం అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ట్యాంక్ బండ్ చేరుకునే అవకాశాలు కనిపిస్తుంది. పూర్తిగా కూడా అంటే సుమారుగా 4 గంటల ప్రాంతంలో ఆ టైంలో కూడా పూర్తిగా అంటే కొద్ది సమయమే ఉంది. పూర్తిగా కూడా మరికొద్ది సేపట్లోనే శోభయాత్ర ముగుస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము చూడొచ్చు కూడా అంటే